Hello students, welcome to Victory Studies. Okay students, మరి వీడియోలో లీనియర్ ఇన్క్వాలిటీస్ లోని ఎక్సైజ్ 5.b లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 6th క్వశ్చన్ వరకు చెప్పడం జరుగుతుంది సెక్షన్ 2 మొత్తం. ఓకే, అలాగే గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్సైజ్ 5.b సెక్షన్ 1 ఆల్రెడీ వీడియో చేయడం జరుగుతుంది. అందులో కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ లింక్ కనపడుతుంది, ఆ లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ వీడియో అనేది వస్తుంది మీకు ఎక్సైజ్ 5.b సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 1. ఓకే, అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా టెక్స్ట్ అన్ని చేయడానికి ట్రై చేయండి. మనం ఖచ్చితంగా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ ప్రిపరేషన్ అంటే ఎవ్రీ లెసన్ లోని 1 మార్క్ 2 మార్క్స్ అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ యూజ్ చేయడం జరిగింది. దాన్ని బేసిక్ చేసుకొని మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైనల్ ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. అలాగే గుర్తుపెట్టుకుని డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కూడా మీకు లింక్ అవైలబుల్ గా ఉంటుంది టెలిగ్రామ్ లింక్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, అలాగే మీకు డౌట్స్ ఉన్నా, అలాగే లేకపోతే చాప్టర్ వైజ్ వెయిటేజ్ లేకుంటే మోడల్ పేపర్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫుల్ మోడల్ పేపర్స్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్ గా ఉంటుంది టెలిగ్రామ్ లో. కాబట్టి జాయిన్ అవ్వండి, కామెంట్ చేయండి, నేను మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా టాపిక్ లో వెళ్ళిపోదాం. దానికంటే ముందర గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇంకా చాలా మందికి మన ఛానల్ ఇలా ఉంటుందని తెలియదు. ఇది రీసెంట్ గా 1 year బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా 10th క్లాస్ లో అంత గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు షేర్ అయ్యేందుకు ట్రై చేయండి. మన ఛానల్ ఇంకా ఎక్కువ ముందర వెళ్ళడానికి ఉంటుంది. నేను మీకోసం సపోర్ట్ గా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఎక్సైజ్ 5.b లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సాల్వ్ ద మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి సెక్షన్ 2 లోని 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్ లో మనకి 4 క్వశ్చన్స్ ఇలా గ్రాఫికల్ మెథడ్ అంటే మనం కనుక్కున్న సొల్యూషన్స్ ని గ్రాఫికల్ మెథడ్ చూపించాలనేది ఉంటుంది. ఒక్క ప్రాబ్లం అర్థమైందా, మిగతా 3 ఈజీగా ఉంటుంది. ఇదే కాన్సెప్ట్. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సెప్ట్. అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, అసలు ఆ క్వశ్చన్ ఏం కనుక్కోమంటారు, మనం ఎలా చేయాలి అనేది కానీ తెలిసిందా నీకు ఇంకా ప్రాబ్లం వచ్చినట్టు అబ్బా, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, solve the inequalities. Okay, solve the inequalities and represent the solution graphically on the number line. Okay, ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఈ మనకి ఇచ్చిన క్వశ్చన్ పక్కన పెట్టి కండిషన్ అనేది అర్థం చేస్తున్నాం. మనము మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. ఓకే, ఇన్క్వాలిటీస్ కనుక్కోవాలి. ఓకే, అది అంటే ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోవాలి. అది కనుక్కున్న తర్వాత మనకు వచ్చిన సొల్యూషన్స్ ని గ్రాఫికల్ రూపంలో చూపించాలి. ఆల్రెడీ ఎక్సైజ్ 5.b లోనే సెక్షన్ 1 లోనే చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కానీ ఇక్కడ మనకి డబల్ ఉంటాయి అన్నమాట, డబల్ ఈక్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎలా గ్రాఫ్ గీయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5x + 1 > -24, 5x - 1 < 24. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్ కనుక్కున్న తర్వాత గ్రాఫికల్ లైన్ అనేది గీయాలి. గ్రాఫికల్ సొల్యూషన్ చేయాలంటే మనం ఖచ్చితంగా సొల్యూషన్ సెట్ అనేది తెలియాలి మనకి. ఓకే ఓకే, సొల్యూషన్ సెట్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, సొల్యూషన్ గివెన్ ద ఏమి ఇవ్వడం జరిగింది, ఫస్ట్ కండిషన్ అంతా ఫస్ట్, సెకండ్ కండిషన్ 5x + 1 > -24. అమలు అలాగనే 5x - 1 < 24. ఓకే, నంబర్ 1. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది మనకి 5x + 1 < -24. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ గానే ఉంటుంది. ఇది +1 అవతలపోతే -1 కదా. 5x < -24 -1. చూడండి ఏంది ఇలా ఎలా పోతుందంటే చెప్పడం జరిగింది నేను ఇంట్రడక్షన్. ఇన్క్వాలిటీస్ అంటే ఏంది, ఈక్వల్ టు బదులుగా మనం మాట్లాడేది. ఈక్వల్ టు బదులుగా ఇంకా ప్రాసెస్ ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవడం అంతా ఒకటే పద్ధతి ఇక్కడ. ఓకే, క్లియర్. ఆడ ఈక్వల్ టు బదులు మనకి ఆ ఇన్క్వాలిటీ సింబల్స్ అనేవి ఉంటాయి, కానీ ఎక్స్ వాల్యూ కనుక్కునే పద్ధతి మాత్రం మారదు, అది గుర్తుపెట్టుకోండి. +1 అవతలపోతే -1 అయింది. 5x < -24 -1 మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి కూడాలి. ఓకే, 25 మనకి ఎక్స్ వాల్యూ కావాలి. 5 పక్క ఎక్స్ పక్కన 5 ఏం చేస్తుంది, ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై. ఓకే, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్స్ < -25/5 5 1 జా 5 5 జా అంటే ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, ఎక్స్ < -5. ఇది నంబర్ 1 అనుకుందాం. చూడండి, ఇదంతా నంబర్ ఈక్వేషన్ 1. ఏమొచ్చింది ఎక్స్ వాల్యూ 5 1 జా 5 5. ఇక్కడ మైనస్ ఇంకోటి -5 అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ లీనియర్ ఇన్క్వాలిటీకి మనము వచ్చిన ఆన్సర్ ఎక్స్ వాల్యూ ఎంత < -5. ఇప్పుడు రెండోది కనుక్కుందాం. ఇది ఒకటోది, ఇది రెండోది. 5x - 1 < 24. ఇది -1 అవతల పోతే +1. 5x < 24 + 1. ఇక్కడ -1 కదా, అవతల పోతే +1 అయింది.
ఓకే 5x ఇక్కడ చూడండి 24 ప్లస్ 1 ఎంత 25 మళ్ళీ ఎక్స్ పక్కన 5 ఏం చేస్తుంది ఇంటూ అతనికి వచ్చి డివైడెడ్ బై ఓకే ఎక్స్ గ్రేటర్ లెస్ దాన్ 25 బై 5 5 1 జా 5 5 జా అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ గ్రేటర్ లెస్ దాన్ 5 ఎంత వచ్చింది 5 1 జా 5 5 జా మొత్తం ఎంత ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది లెస్ దాన్ 5 వచ్చింది ఇది నంబర్ 2 ఇప్పుడు ఏం చేయాలి ఫ్రమ్ 1 and 2 ఓకే చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి నేను సింపుల్ గా చెప్తాను మీకు ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది -5 కదా -5 రాసేసాయి కామా పెట్టు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది లెస్ దాన్ 5 వచ్చింది కదా 5 రాసేసాయి ఓకే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ -5 ఉంది కదా ఈ -5 పక్కన ఏముంది మనకి గ్రేటర్ దాన్ ఉంటే మనం ఏం బ్రాకెట్ వాడాలి స్మాల్ బ్రాకెట్ కదా స్మాల్ బ్రాకెట్ వాడి ఇక్కడ నంబర్ 5 ఉంది ఇక్కడ కదా ఇది రెండోది ఈ 5 పక్కన ఏముంది మనకి లెస్ దాన్ అంటే మనం ఏం మాట్లాడాలి స్మాల్ బ్రాకెట్ లెస్ దాన్ అన్నా గ్రేటర్ దాన్ అన్నా మనం స్మాల్ బ్రాకెట్ మాట్లాడతాం ఓకే అదే లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉందంటే మనం ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్ మాట్లాడతాం ఇదే కాన్సెప్ట్ ఓకే అయిపోయింది సొల్యూషన్ సెట్ అంతే ఇంకా రాసే పద్ధతి ఓ లాజిక్ ఒక కండిషన్ ఒక సింపుల్ గా వెళ్ళిపోయిన ప్రాబ్లం అనేది తీసుకుంటుంది నువ్వు ఎప్పుడైతే కష్టం అనుకుంటావో అది నాకు కష్టమే అయిపోతుంది ఓకే అర్థమైంది సొల్యూషన్ సెట్ ఏమొచ్చింది -5 వచ్చింది ఓకే మరి ఇప్పుడు ఇక్కడతో అయిపోయిన ప్రాబ్లం లేదు మనం కనుక్కుంది సాల్వ్ ద ఇన్క్వాలిటీస్ ఇక్కడ వరకే క్వశ్చన్ చేసినది ఇప్పుడు ఇదంతా చేయాలి ఏంటి రిప్రజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికలీ ఆన్ ద నంబర్ లైన్ ఇక్కడ చూడండి రిప్రజెంట్ ద సొల్యూషన్ అంటే మనకు వచ్చిన సొల్యూషన్ ని ఏం చేయాలి గ్రాఫికల్ ఆన్ ద నంబర్ లైన్ అంటే గ్రాఫికల్ నంబర్ లైన్ ని చూపించాలి ఓకే చూపిద్దాం ఓకే ఇక్కడ -5 ఈ -5 ఉంది కదా ఈ -5 కి రౌండ్ చేయండి ఇక్కడ ఏముంది 5 ఉంది ఓకే 5 ఉంది +5 ఇక్కడ ఉంటుంది ఓకే మనకి ఇక్కడ నంబర్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇక్కడ -ఇన్ఫినిటీ అంటే ఇటు పక్క నెగిటివ్ నంబర్ అటు పక్క పాజిటివ్ నంబర్లు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం వచ్చింది మనకి బాగా వినండి ఇక్కడ ఏం బ్రాకెట్ కనపడుతుంది స్మాల్ బ్రాకెట్స్ కనపడినాయంటే మనకి ఏంది ఓన్లీ సర్కిల్ మాత్రమే అంటే ఇప్పుడు పాయింట్ ఇక్కడ నుంచి మనకి సొల్యూషన్ ఇక్కడి వరకు ఇక్కడ కూడా మనకి ఏంది 5 పక్కన స్మాల్ బ్రాకెట్ కదా స్మాల్ బ్రాకెట్ అంటే సర్కిల్ అంటే ఒక్కటే ఈ రెండు ఈక్వేషన్ సొల్యూషన్ ఇది మనకి దీన్ని నంబర్ లైన్ చూపించాలి ఒకవేళ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చింటే దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటాం ఇక్కడ ఏంది -5 కాన్ నుంచి +5 వరకు సొల్యూషన్స్ అన్నమాట ఈ లీనియర్ ఈ క్వశ్చన్ సొల్యూషన్స్ అన్నమాట మనకి అంటే -5 నుంచి 5 వరకు ఇక్కడ మనకి స్మాల్ బ్రాకెట్ కాబట్టి ఓన్లీ సర్కిల్ అనేది వేస్తాం ఇంకా అంతే గ్రాఫ్ అయిపోయింది దీన్నే -5, 5 రాస్తే అయిపోయింది అంతే నంబర్ లైన్ తీసుకోవడం ఆ నంబర్స్ కి రౌండ్ ఆఫ్ చేయడం ఒకవేళ మనకి ఈ బ్రాకెట్స్ ప్రకారం సర్కిల్స్ అనేది షేడ్ చేయడం అంతే ఇంకా సింపుల్ గా ఓకే క్లియర్ నోట్ మిస్ ఓకే స్టూడెంట్స్ లీనియర్ ఇన్క్వాలిటీస్ లోని ఎక్సర్సైజ్ 5.b లో సెక్షన్ 2 లోని సెకండ్ క్వశ్చన్ ఓకే సాల్వ్ ద ఇన్క్వాలిటీస్ అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ ఆన్ ద ఇక్కడ చూడండి నంబర్ లైన్ ఓకే ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటి సేమ్ ఇందాక చేసినట్టే కానీ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మారింది 2 into x minus 1 less than x plus 5 2 into x plus 2 greater than 2 minus x ఓకే ఇప్పుడు మనం సేమ్ గివెన్ దాన్ని రాసుకొని సపరేట్ ఫ్రమ్ 1 into వచ్చిన సొల్యూషన్ గ్రాఫికల్ ఇంకా అంతే 4 క్వశ్చన్లు అలాగే ఉంటాయి సొల్యూషన్ గివెన్ ద 2x minus 1 greater than x plus 5 ఓకే అలాగనే 3 into x plus 2 greater than 2 minus x number 1 ఏముంది number 1 2 into x minus 1 less than x plus 5 ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలి x వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ 2 పక్కన ఏం చేస్తుంది ఇంటూ కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం 2 into x minus 2 1 ja 2 ఏంది లెస్ దాన్ x plus 5 ఇప్పుడు ఏం చేయాలి నంబర్లన్నీ ఒక పక్కకి x లను ఒక పక్కకి 2x ఇక్కడ ప్లస్ x యువతలకు వస్తే -x ఏంది లెస్ దాన్ 5 అలాగే ఉంటుంది -2 అవతలకు పోతే +2 2x లో కల్లా x పోతే అంటే 2x లో కల్లా ఒక x పోతే ఎంత ఉంటుంది ఒక x ఉంటుంది లెస్ దాన్ ఓకే 5 ఒక 2 ఎంత 7 ఇది నంబర్ 1 x వాల్యూ వచ్చేసింది ఇప్పుడు నంబర్ 2 చేద్దాం 3 into x plus 2 greater than 2 minus x ఇప్పుడు బ్రాకెట్ పక్కన 3 ఉంది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం
3 into x plus 3 2 ja 6 greater than 2 minus x. x లన్నో పక్కకి నంబర్లన్నో పక్కకి. ఇప్పుడు 3x ఇక్కడ చూడండి మైనస్ x ఇక్కడికి వస్తే ప్లస్ x గ్రేటర్ దాన్ 2 అలాగే ఉంటుంది. ప్లస్ 6 అవతల పోతే మైనస్ 6. 3x ఒక x కలపండి ఎంత అవుతుంది 4x. ఓకే అదే గ్రేటర్ దాన్ 2 లో కల్లా మైనస్ 6 పోతే ఎంత ఉంటుంది మైనస్ 4 ఉంటుంది. ఓకే ఇప్పుడు 4 ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై అంటే x గ్రేటర్ దాన్ మైనస్ 4 బై 4. 4 4 క్యాన్సల్. x వాల్యూ ఎంత వచ్చింది గ్రేటర్ దాన్ మైనస్ 1. చూడండి 4 4 క్యాన్సల్ అయింది మైనస్ 0 మైనస్ 1. ఓకే ఇది నంబర్ 2. ఇప్పుడు ఏం చేయాలి సొల్యూషన్ సెట్ ఫ్రమ్ 1 and 2. ఏముంది ఫస్ట్ నంబర్లు రాయాలి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నంబర్లు రాయాలి. ఇక్కడ ఏముంది మనకి -1 ఎప్పుడు ఫస్ట్ -1 ఉండాలి. -1 కామా తర్వాత 4 ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే ఏం పర్లేదు. ఇక్కడ ఏముంది 7 పక్కన మనకి స్మాల్ బ్రాకెట్ ఏంది లెస్ దాన్. ఓకే లెస్ దాన్ అంటే ఏం మాట్లాడాలి స్క్వేర్ బ్రాకెట్ సారీ స్మాల్ బ్రాకెట్. -1 పక్కన ఏముంది గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అంటే ఏం సింబల్ వాడాలి మనం బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్. అయిపోయింది సొల్యూషన్ సెట్ వచ్చేసింది. ఇంతే నంబర్లు రాయడం వాటి పక్కన ఏ సింబల్ ఉందో దాని బ్రాకెట్ అనేది ఉపయోగించాడు. ఇంకా అంతే క్లియర్. ఇప్పుడు దీనికి నంబర్ లైన్ గీయాలి. ఎలా గీయాలి -1 ఎక్కడ ఉంది సింబల్ మనకి ఇగో ఇక్కడ ఉంటుంది. సర్కిల్ చేయాలి ఫస్ట్. ఓకే 7 ఎక్కడ ఉంటుంది మనకి పాజిటివ్ నంబర్ ఇక్కడ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఏంటి ఆ బ్రాకెట్స్ ఏంటి మనకి స్మాల్ బ్రాకెట్. స్మాల్ బ్రాకెట్స్ ఏం వస్తుంది సర్కిల్ మాత్రమే వస్తుంది అంటే ఇంతే. కాబట్టి ఈ లైన్ ఇలా గీస్తాం. ఇంకంతే ఇంక అయిపోయింది ప్రాబ్లం. ఓకే దాని సొల్యూషన్ వచ్చేసి -1, 7 అని రాస్తే సరిపోతుంది అంతే. ఓకే నోట్ ఆన్ దిస్. ఓకే ఫ్రెండ్స్ లీనియర్ ఇన్క్వాలిటీస్ లోని ఎక్సైజ్ 5.b లోని సెక్షన్ 2 లోని థర్డ్ క్వశ్చన్. ఓకే సాల్వ్ ద ఇన్క్వాలిటీస్. సేమ్ అనే క్వశ్చన్ మనం ఇన్క్వాలిటీస్ సాల్వ్ చేయాలి. దాని తర్వాత వచ్చిన సొల్యూషన్ గ్రాఫికల్ రూపంలో చూపించాలి. ఓకే 3x minus 7 greater than 2, 2x minus 6, 6x minus 6x minus x greater than 11 minus 2x. Solution. Given the 3x minus 7 greater than 2 into x minus 6 and 6 minus x greater than 11 minus 2x. Okay, first ఏముంది 3x minus 7 greater than 2 into x minus 6. ఓకే 2 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఏమొస్తుంది 3x minus 7 greater than 2 into x 2x minus 2 6 ja 12. ఇప్పుడు ఏం చేయాలి నంబర్లను ఒక పక్కకి x లను ఒక పక్కకి 3x ఇక్కడ ప్లస్ 2x యూతలకు వస్తే -2x greater than ఓకే -12 ఇది +7 సారీ -7 అవతలకు పోతే +7 చూడండి -7 యువతలకు వస్తే +7 అయింది. 3x లో కల్లా 2x పోతే అంటే 3x లో కల్లా 2x పోతే ఎంత ఉంటుంది 1x ఉంటుంది. x గ్రేటర్ దాన్ దీంట్లో బిగ్ సింబల్ ఏంది -7 లో కల్లా సారీ 12 లో కల్లా 7 పోతే 5. ఓకే ఎంత వచ్చింది -5. ఇది ఈక్వేషన్ నంబర్ 1. ఓకే తర్వాత రెండోది 6 minus x greater than 11 minus 2x. ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ ఇంకా ఏం సాల్వ్ చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తాం x అన్న పక్కకి నంబర్ అన్న పక్కకి 6 minus x చూడండి -x minus 2x యువతలకు వస్తే +2x. ఓకే గ్రేటర్ దాన్ 11 ఇది +6 అవతలకు పోతే -6. ఇక్కడ చూడండి ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది మనకి ప్లస్ లో ఉంది అంటే 2x లో కల్లా ఒక x పోతే 2x లో కల్లా ఒక x పోతే x ఉంటుంది. గ్రేటర్ దాన్ 11 లో కల్లా 6 పోతే 5 అంటే 11 లో కల్లా 6 పోతే 5. ఓకే ఇది నంబర్ 2. ఓకే సొల్యూషన్స్ ఎట్లా రాయండి ఫ్రమ్ 1 and 2 బాగా గమనియండి. ఇక్కడ 1 and 2 ఫ్రమ్ 1 and 2 గమనిస్తే ఇక్కడ చూడండి ఏంటి మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. ఇప్పటి వరకు మనము 1 2 ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు ఒకటి లెస్ ఒకటి గ్రేటర్ దాన్ ఉండాలి అంటే ఆ x వాల్యూ ఆ రెండింటి మధ్యలో ఉందని చెప్పేస్తుంది. కానీ ఇక్కడ ఏంది x -5 అంటే x గ్రేటర్ దాన్ 5 అంటే x వాల్యూ 5 కంటే -5 కంటే ఎక్కువ ఉంది. మళ్ళీ అలాగనే x గ్రేటర్ దాన్ 5 అంటే ఏంది మళ్ళీ 5 నుంచి కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఏంది ఇక్కడ చూడండి మీకు అంటే ఇప్పుడు సొల్యూషన్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇక
-5 కంటే ఎక్కువ ఉంది, ఓకే, మళ్ళీ +5 కంటే ఎక్కువ ఉంది. అలా ఎలా ఉంటుంది ఉంటే ఎక్స్ వాల్యూ మనకి ఒక ఈ నంబర్ నుంచి ఈ నంబర్ లోపల లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలి. కానీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు చూడండి, స్మాల్ బ్రాకెట్ 5 ఇన్ఫినిటీ అంటే ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకోకూడదు. ఎందుకంటే మైనస్ వాల్యూ తీసుకోకూడదు, ఇక్కడ నుంచి మనం తీసుకున్నామంటే ఎక్కడికి వస్తుంది, మళ్ళీ +5 వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి ఏంది గ్రేటర్ దాన్, ఇక్కడ బాగా చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్ 5, మళ్ళీ అక్కడ నుంచి కూడా అంటే 5 కంటే ఎక్కువగా అంటే ఇంకా వెళ్తూనే ఉంటుంది. కాబట్టి 5 ఇన్ఫినిటీ అంటే మన సొల్యూషన్ ఇక్కడ ఉంటుంది, సర్కిల్ ఇంకా ఇటు పక్క వెళ్తూనే ఉంటుంది. అంటే 5 ఇన్ఫినిటీ అంటే 5 కంటే ఎక్కువగా, మళ్ళీ ఇగో -5 కూడా ఇక్కడ వరకు వెళ్ళి స్టాప్ అయిపోతుంది. కాబట్టి మనకి ఆ వాల్యూ అనేది తీసుకోకూడదు. అర్థమైందా? అంటే -5 కంటే ఎక్కువ కానీ ఇక్కడ వరకు వస్తుంది మన వాల్యూ, కానీ అక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది. ఏది ఈక్వేషన్ నెంబర్ 1. కానీ ఈక్వేషన్ నెంబర్ 2 మళ్ళీ ఏం చెప్పడం జరుగుతుంది, మళ్ళీ అక్కడి నుంచి 5 కంటే ఎక్కువగా, కాబట్టి మనకి 5 కంటే ఎక్కువ అనేది తీసుకుంటాం. కాబట్టి 5 ఇన్ఫినిటీ సొల్యూషన్ సెట్ ఇది. ఓకే, అర్థమైందా? దాన్ని గ్రాఫ్ లో చూపించేసాం. ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ కాబట్టి మనకి సర్కిల్ అనేది వాడుతుంది కాబట్టి అంతే, ప్రాబ్లం అయిపోయింది అంతే. ఓకే, నోడండి. ఓకే స్టూడెంట్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ లోని ఎక్సర్సైజ్ 5.b లోని సెక్షన్ 2 లోని 4th క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అన్నమాట ఈ కాన్సెప్ట్ మీద. ఓకే, సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ అండ్ ద రిప్రజెంట్ ద సొల్యూషన్ ఆఫ్ ది గ్రాఫికల్ ఆన్ ద నంబర్ లైన్ 5 into 2x minus 7 minus 3 into 2x minus 3 less than equal to 0. 2x plus 19 less than equal to 6x plus 47. ఓకే, మనం ఈ రెండు ఈక్వేషన్స్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ని సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన సొల్యూషన్ సెట్ ని గ్రాఫికల్ రూపంలో చూపించాలి. ఓకే, ఇదే కండిషన్. సొల్యూషన్ గివెన్ ద 5 into 2x minus 7 minus 3 into 2x minus 3 less than equal to 0. అలాగే ఇంకోటి ఉంది 2x plus 19 less than equal to 6x plus 47. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ ఏముంది మనకి 5 into 2x minus 7 into minus 3 into 2x minus 3 greater than equal to 0. ఓకే, ఇక్కడ చూడండి బ్రాకెట్ పక్కన ఉన్న ప్రతి నంబర్ ని ఇంటూ చేద్దాం. ఇక్కడ 5 into 2 5 2 జా 10x మైనస్ 5 7 జా 35 మైనస్ ఇక్కడ చూడండి -3 into 6 మైనస్ 3 2 జా 6x. ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది ప్లస్. స్టూడెంట్స్ అంటే ఒక స్మాల్ మిస్టేక్, ఇక్కడ +3 రావాల్సింది, ఇక్కడ +3 సారీ క్వశ్చన్ చెక్ చేసుకోండి ఒకసారి కావాలంటే +3 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ 3 3 జా 9 లెస్ దాన్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, ఇక్కడ +3 ఉండాల్సింది, నేను -3 రాశాను బై మిస్టేక్. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్. ఓకే, క్లియర్? ఇక్కడ ఏం లేదు, బ్రాకెట్ పక్కన ప్రతి ఒక్క నంబర్ ఇంటూ చేశాను, మైనస్ లో ఒకసారి చెక్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి 10x లో కల్లా -6 x లను పక్కకి రాద్దాం. 10x minus 6x నంబర్లను పక్కకి -35 -9. అవును బ్రదర్, మనము ఎక్స్ అటు పక్క రాసుకున్నప్పుడు సింబల్స్ చేంజ్ అవుతాయి కదా, మీరు ఇప్పుడు ఎందుకు చేంజ్ చేయాలంటే ఇక్కడ గమనియండి, నేను ఇన్క్వాలిటీ అవతలకి యువతలకి పంపించుకోలేదు, ఒక సైడ్ ఉండేటివి ఆర్డర్ అనేటివి చేంజ్ చేసుకున్నాను. మనం ఒక సైడ్ లో ఉండేటివి ఆర్డర్ మనం ఎలా ఆర్డర్ గా చేంజ్ చేసినప్పుడు సింబల్స్ అనేటివి ప్లస్ మైనస్ ప్లస్ అనేటివి చేంజ్ అవ్వదు. ఒకవేళ నువ్వు ఈక్వల్ టు ఇన్క్వాలిటీస్ అవతలకు పంపిస్తున్నప్పుడు మాత్రమే నీకు సింబల్స్ అనేటివి చేంజ్ అవుతాయి. అంటే ఎలాగా, ప్లస్ మైనస్ గా, మైనస్ ప్లస్ గా, ఇంటూ డివైడెడ్ బై గా, డివైడెడ్ బై ఇంటూ గా చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఇన్క్వాలిటీస్ అవతల లేదా ఈక్వల్టీస్ కు పంపించినప్పుడు, ఈక్వల్ టు ఉన్నప్పుడు. ఓకే, 10x లో కూడా 4x 6x పోతే 4x ఉంటుంది. మైనస్ 35 ఒక 9 ఎంత అవుతుంది, 44 అవుతుంది కదా. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి, లెస్ దాన్ ఈక్వల్ టు 0. -4 అవతల పోతే ఏమవుతుంది, +4 4x లెస్ దాన్ ఈక్వల్ టు 44. చూడండి -44 అవతల పోతే +44 అయింది. ఇప్పుడు ఏంది, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఏంది, లెస్ దాన్ ఈక్వల్ టు 4 ఇంటూ చేసి ఇద్దరు పోతే డివైడెడ్ బై 44/4 4 1 జా 4 11 జా అంటే x గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు 11. ఓకే, ఇది నంబర్ 1 మనకి. ఇంకా రెండోది కనుక్కోవాలి ఇంకా మనం. ఓకే, 2x
2x plus 19 less than equal to 6x plus 47. ఓకే ఓకే ఇప్పుడు చూడండి x లన్నో పక్కకి నంబర్ లన్నో పక్కకి 2x ఇన్క్వాలిటీస్ అవతల 6x ఉంది ఇక్కడికి వస్తే -6x less than equal to 47 ఇది ప్లస్ 19 అవతలకి వస్తే -19. ఇక్కడ చూడండి ఇక్కడ బిగ్ సింబల్ ఇక్కడ చిన్న నంబర్ ఇక్కడ పెద్ద నంబర్ అంటే 2x లోకల్ 6x పోతే ఎంత ఉంటుంది అంటే 6 లోకల్ 2 పోతే 4x ఉంటుంది. బాగా చూడండి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి ఏం చేస్తాం మైనస్ 6 లోకల్ 2 పోతే 4x అన్నమాట. లెస్ దాన్ ఈక్వల్ టు 47 లోకల్ 19 పోతే ఎంత 47 లోకల్ 19 పోతే అప్పుడు తెచ్చుకుంటాం 17 లోకల్ 9 పోతే ఎంత ఉంటుంది 6 ఇక్కడ 3 లో 1 పోతే 2 ఓకే 26. ఓకే ఇక్కడ చూడండి 4 1 జా 4 7 జా 26 కదా అంటే -x గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు 7 అన్నమాట. అంటే ఇక్కడ 4 ఇంటూ చేస్తుంది ఇద్దరు పోతే డివైడెడ్ బై అప్పుడు 4 1 జా 4 7 జా 26 ఇక్కడ గమనిస్తే మనకి -x లెస్ దాన్ ఈక్వల్ టు 7 వచ్చింది కానీ మనకి ఇక్కడ వాల్యూ ఏం కావాలి x వాల్యూ కావాలి -x వాల్యూ కాదు మనకు కావాల్సింది కాబట్టి అప్పుడు సింబల్ ఏమవ్వాలి మనకు మైనస్ ని ఇక్కడ మైనస్ తో ఇంటూ చేసామనుకోండి అప్పుడు సింబల్ ఏం చేయాలి అదే చెప్పాను కదా మైనస్ తో ఇంటూ చేస్తున్నప్పుడు మనకి సింబల్ అనేది ఏమవుతుంది ఈక్వాలిటీస్ లో రివర్స్ అనేది అవుతుంది అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ అనేది గ్రేటర్ దాన్ గా చేంజ్ అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఇది లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏమవుతుంది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -7 అంటే మనకి x వాల్యూ కావాలి -x వాల్యూ కాదు కాబట్టి సింబల్ అనేది మైనస్ తో ఇంటూ చేస్తే ఇక్కడ మైనస్ తో ఇంటూ చేస్తాను ఇక్కడ మైనస్ తో ఇంటూ చేస్తాను ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఒక మైనస్ అనేది మిగులుతుంది కాబట్టి -7 అనేది వచ్చింది. ఇది నంబర్ 2. ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఫ్రమ్ 1 and 2 ఏమొచ్చింది మనకి x ఇక్కడ చూడండి ఫస్ట్ నంబర్ మనకి ఫస్ట్ -7 కాబట్టి -7 కామా తర్వాత ఏముంది 11 ఇక్కడ గమనిస్తే -7 పక్కన ఏముంది మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే మనం ఏ బ్రాకెట్ మాట్లాడాలి స్క్వేర్ బ్రాకెట్. ఓకే అంటే ఇప్పుడు x వాల్యూ -7 కా నుంచి 11 వరకు ఉంది అనే ఆన్సర్ అన్నమాట. మనకి 11 ఏముంది లెస్ దాన్ ఈక్వల్ అంటే ఏం మాట్లాడాలి స్క్వేర్ బ్రాకెట్. ఓకే సొల్యూషన్ సెట్ వచ్చేసింది. ఓకే సొల్యూషన్ సెట్ ఇదే మనకి. ఇప్పుడు ఏం చేయాలి గ్రాఫికల్ లైన్ చేయాలి. ఎలా చేయాలి -7 ఎక్కడ ఉంది -7 సర్కిలింగ్ -7 పక్కన ఏముంది మనకి స్క్వేర్ బ్రాకెట్ అంటే ఏం చేయాలి సర్కిల్ ని టిక్ చేయాలి. ఓకే 11 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది సర్కిల్ 11 పక్కన ఏముంది స్క్వేర్ బ్రాకెట్ అంటే మనం ఏం చేయాలి షేడ్ చేయాలి దాని సర్కిల్ మొత్తం. ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇంక రెండింటిని లైన్ తీసేస్తే సరిపోయి ఇంకా అయిపోయింది అంతే సొల్యూషన్. స్క్వేర్ బ్రాకెట్ -7 కమా 11 స్క్వేర్ బ్రాకెట్. ఓకే క్లియర్ అంతే అయిపోయింది. ఓకే నోడండి ఓకే స్టూడెంట్స్ లీనియర్ ఈక్వాలిటీస్ లోని ఎక్సర్సైజ్ 5.b లోని సెక్షన్ 2 లోని 5th క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది అది చెప్పి కంప్లీట్ చేస్తాను. ఓకే ఇది ఒక ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఓకే నేను చెప్తాను నేను ఫిజిక్స్ జోలికి అంత వెళ్ళాను. ఓకే అయినా కానీ ఇంకా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పాలి కానీ నేను ఖచ్చితంగా చేసుకుని చెప్పాల్సింది కాబట్టి ఓకే చాలా సింపుల్ గా చెప్తాను అర్థమయ్యేటట్టు స్కిప్ చేయడం ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఏ సొల్యూషన్ టు బి కెప్ట్ బిట్వీన్ 68 degrees F and 77 degrees F. ఓకే అంటే ఒక సొల్యూషన్ ఎప్పుడు ఏంటి ఏం కథ అనేది చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది టెంపరేచర్ డిగ్రీ ఆఫ్ ది సెల్సియస్ సి ఇఫ్ ద సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ కన్వర్షన్ ఫార్ములా ఈజ్ గివెన్ బై F equal to 9/8 C plus 32. అసలు ఇక్కడ ఏంటి ఓకే అంటే సెల్సియస్ ఫారెన్హీట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇవి ఒక సొల్యూషన్స్ ని కొలవడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఇవి స్కేల్స్. ఓకే ఇప్పుడు మనం వాటర్ బాయిల్ అయిందా లేదా అని ముట్టుకొని చూస్తాం కానీ అవి ఎన్ని డిగ్రీలు ఉందో అని తెలియదు కానీ వాటి కోసం ఇప్పుడు మనం థర్మోమీటర్ మాట్లాడతాం. మనకి జ్వరం వచ్చింది అనుకోండి ఏం చేస్తారు థర్మోమీటర్ నోట్లో పెడితే మౌత్ లో పెడితే మనకి ఏమొస్తుంది ఎంత జ్వరం ఉందో చెప్తారు మనం డాక్టర్స్. ఓకే అలాగే ఒక సొల్యూషన్ ని ఒక ఈ స్కేల్స్ తో కొలవడం జరిగింది అనమాట. ఓకే ఏ స్కేల్ తో ఫారెన్హీట్ స్కేల్ తో కొలవడం జరిగింది అనమాట. ఆ సొల్యూషన్ బాగా వినండి ఈ రెండు స్కేల్స్ అన్నమాట. ఒక సొల్యూషన్స్ కొలవడానికి ఉపయోగిస్తారు ఈ స్కేల్స్ ఏది సెల్సియస్ ఫారెన్హీట్. ఓకే క్లియర్ ఇది అయిపోయింది. కానీ ఈ సెల్సియస్ ఫారెన్హీట్ స్కేల్ గురించి చెప్పిన తర్వాత క్వశ్చన్ లోకి వెళ్దాం.
ఈ సెల్సియస్ స్కేల్ అనేది 0 డిగ్రీస్ కాడ వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది, అంటే గడ్డ కట్టిపోతుంది అనమాట. సెల్సియస్ స్కేల్ కాడ 0 డిగ్రీస్ కాడ, సెల్సియస్ స్కేల్ కాడ 0 డిగ్రీస్ కాడ ఏమవుతుంది, వాటర్ అనేది గడ్డ కట్టిపోతుంది. అది 100 డిగ్రీస్ కాడ బాయిల్ అవుతుంది, అంటే ఉడకడం, అంటే ఆవిరి ఉడుకుతుంటాయి అనమాట. మనకి మనం మంట మీద పెట్టినప్పుడు అవి ఏమవుతాయి, బాయిల్ అనేది అవుతుంటుంది కదా, అలా అనమాట. అంటే ఈ సెల్సియస్ స్కేల్ లో మనకి 0 డిగ్రీస్ కాడ వాటర్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది, 100 డిగ్రీస్ కాడ బాయిల్ అవుతుంటుంది. ఓకే, క్లియర్. ఇది సెల్సియస్ స్కేల్. మరి ఫారెన్హీట్ స్కేల్ ఏంటి? ఇది సెల్సియస్ స్కేల్ ఎక్కువ మనం వాడతాం అనమాట. ఈ ఫారెన్హీట్ అంటే ఫారెన్ లో వాడతారు అనమాట, అంటే వేరే దేశాల్లో ఎక్కువ వాడుతుంటారు అనమాట. ఓకే, ఇక్కడ 32 డిగ్రీస్ కాడ వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది, అంటే గడ్డ కట్టిపోతుంది. 32 డిగ్రీస్ కాడ ఈ స్కేల్ ఫారెన్హీట్ స్కేల్ లో 32 డిగ్రీస్ కాడ వాటర్ అనేది గడ్డ కట్టిపోతుంది. ఇక్కడ 212 కాడ బాయిల్ అవుతుంది, అంటే ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్. ఇది అర్థమైంది. ఏం లేదు, సెల్సియస్ స్కేల్ కాడ 0 డిగ్రీస్ కాడ వాటర్ అనేది గడ్డ కట్టిపోతుంది, సెల్సియస్ స్కేల్ లో 100 డిగ్రీస్ కాడ బాయిల్ అవుతుంది. ఫారెన్హీట్ స్కేల్ లో మనకి వాటర్ అనేది 32 డిగ్రీస్ ఎఫ్ కాడ వాటర్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. అదే 212 డిగ్రీస్ కాడ వాటర్ అనేది బాయిల్ అవుతుంది అనమాట. ఓకే, అంటే బాయిల్ అవుతుంటుంది, అది ఏ సొల్యూషన్ మనకి తెలియదు. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు ఏంటి మనకి ఏంటంటే ఈ క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ కాడికండి మనకి ఇక్కడ ఎఫ్ 38 ఫారెన్హీట్, అలాగే 77 ఫారెన్హీట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని, అంటే బాగా వినండి, ఈ ఫారెన్హీట్ మనకి ఫారెన్హీట్ అనేది ఇవ్వడం జరిగింది, దాన్ని సెల్సియస్ లకి చేంజ్ చేయాలన్నమాట. ఇది క్వశ్చన్ అన్నమాట. మరి దాన్ని కనుక్కొని ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఏం చేస్తాను, ఇంకా డెప్త్ పోవాలంటే ఇక్కడ వాటర్ ఫ్రీజ్ ఎక్కడ సెల్సియస్ స్కేల్ కాడ ఎక్కడ 0 డిగ్రీస్ కాడ మనకి ఏమవుతుంది, వాటర్ అనేది గడ్డ కట్టిపోతుంది కదా. మరి ఇప్పుడు ఫారెన్హీట్ కాడ కూడా మనకి వాటర్ ఎక్కడ గడ్డ కట్టిపోతుంది, 32 డిగ్రీస్. అంటే సెల్సియస్ స్కేల్ కి 0 ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, 32 అవుతుంది. ఇది 100 ఉన్నప్పుడు ఏమవుతుంది, 212 అవుతుంది కదా. అంటే కన్వర్ట్ చేద్దాం, అంటే 0 డిగ్రీస్ కాడ ఇది ఏమవుతుంది, 32 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ 100 డిగ్రీస్ కాడ 212 అవుతుంది. ఓకే, క్లియర్. మరి అయిపోయింది. మరి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద సొల్యూషన్ కెప్ట్ బిట్వీన్ ద 68 డిగ్రీస్ ఎఫ్ అలాగే 77 డిగ్రీస్ ఎఫ్. అంటే 66, 77 అంటే ఇక్కడ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఇక్కడ 0కి 32 ఉందని చెప్పినాం, 100కి 212 ఉందని చెప్పినాం. ఇక్కడ ఈ ఫారెన్హీట్ ఇవ్వడం జరిగింది, ఏంటి 68 అలాగే 77 డిగ్రీస్ కాడ ఉంది అని. ఓకే, ఫారెన్హీట్. మరి ఇప్పుడు దాన్ని సెల్సియస్ లకి చేంజ్ చేయాలన్నమాట మనం. దానికోసం ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ డిగ్రీ అనేది వస్తుంది, ఇక్కడ ఏమో 0కి 32 వచ్చింది, ఇక్కడ 100కి 212 వచ్చింది కదా. మరి 68, 77 డిగ్రీస్ కాడ సెల్సియస్ స్కేల్ ఎన్ని డిగ్రీలు ఉంటుంది కనుక్కోవడమే ఈ క్వశ్చన్ అన్నమాట. అర్థమైందా? ఓకే, క్లియర్. ఓకే, ఇది ఫిజిక్స్ కి సంబంధించి కానీ ఇంకా ప్రాబ్లం కాబట్టి చెప్తున్నాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఏం లేదు, ఈ అంతా ఇది 0 డిగ్రీస్ కూడా వాటర్ ఫ్రీజ్ అవుతుంది, కానీ 100 డిగ్రీస్ కూడా బాయిల్ అవుతుంది సెల్సియస్ స్కేల్ లో. ఫారెన్హీట్ స్కేల్ లో 32 డిగ్రీస్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, వాటర్ గడ్డ కట్టిపోతుంది. 212 డిగ్రీస్ కూడా బాయిల్ అవుతుంది. అలాగైతే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే 68 డిగ్రీల నుంచి 77 డిగ్రీల వరకు మనకి ఫారెన్హీట్ స్కేల్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు సెల్సియస్ స్కేల్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది దాన్ని కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఇచ్చినారు. ఇదే క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ద సొల్యూషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచే as is to be kept between అంటే ఆ రెండింటి మధ్యలో. ఓకే, అంటే ఎఫ్ వాల్యూ ఎంత డిగ్రీస్ లో ఉంది, ఎఫ్ లెస్ దాన్ 68 డిగ్రీస్ నుంచి 77 డిగ్రీస్ మధ్యలో ఉండడం జరిగింది అనమాట మనకి. అంటే ఎఫ్ వాల్యూ అంటే ఫారెన్హీట్ ఎక్కడ నుంచి 68 డిగ్రీల నుంచి 77 డిగ్రీల వరకు ఉంది. ఓకే, క్లియర్. మనం ఇప్పుడు ఏం చేయాలి, సెల్సియస్ లెక్ చేంజ్ చేయాలి, టెంపరేచర్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ ది సెల్సియస్ దాంట్లో చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వాలంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు 68 డిగ్రీస్ లెస్ దాన్ ఎఫ్ వాల్యూ. ఇక్కడ సారీ 9/5 ఇక్కడ రావాల్సింది, సారీ ఫార్ములా రాశాను, 9/5. ఓకే, 9/5 అనమాట. 9/5
సి ప్లస్ 32 ఫార్ములా. ఇక్కడ చూడండి 68 ఎందుకు ఇక్కడ నేను లెస్ దాన్ ఉపయోగించాను అంటే ఇక్కడ చూడండి బిట్వీన్ అంటే 68 నుంచి 77 డిగ్రీల మధ్యలో ఉంది మనకి ఫారెన్ హీట్ అనేది. ఓకే, అందుకే మనకి 68 లెస్ దాన్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ ఉంది. ఎఫ్ వాల్యూ ఏంది 9/5 సి ప్లస్ 32 లెస్ దాన్ 77. ఓకే, అర్థమైందా? ఓకే, ఎక్సర్సైజ్ 5.b లో సెక్షన్ 1 లోనే చేయడం జరిగింది మనం. ఓకే, అంటే ఇప్పుడు ప్లస్ 32 అంటే మనం ఆ 32 అంటే సి వాల్యూ కోసం కనుక్కోవాలంటే ఏం చేయాలి, దాని చుట్టుపక్కల ఉన్న నంబర్ క్యాన్సిల్ చేయాలి. కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. యాడింగ్ -32 అంటే ఇక్కడ ప్లస్ 32 కదా, మనకి అక్కడ నంబర్ ప్లస్ 32 ఉండకూడదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, -32 చేస్తాం, అప్పుడు 0 అయిపోతుంది. అంటే సి వాల్యూ అనుకోని ఇక్కడ ప్రాసెస్ అంతే. ఇప్పుడు కానీ మనం ఈ -32 మొత్తం అనేది అప్లై చేయాలి. 68 - 32 లెస్ దాన్ 9/5 సి ప్లస్ 32 - 32 లెస్ దాన్ 77 - 32. చూడండి ప్లస్ 32 తీసేయడానికి కోసం బోత్ సైడ్స్ కూడా -32 చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ప్లస్ 32 - 32 క్యాన్సిల్, 0 ఉంటుంది. ఈక్వల్ టు 68 లో కల్లా 32 తీసేసేయండి. 8 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది మనకి 6 లో కల్లా 3 పోతే 3 లెస్ దాన్ 9/5 సెల్సియస్. ఇక్కడ ప్లస్ 32 - 32 ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది. లెస్ దాన్ 7 లో కల్లా 2 పోతే 5, 7 లో కల్లా 3 పోతే మనకి ఎంత ఉంటుంది 4. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు ఏంది మల్టిప్లై 5 చేద్దాం. అంటే ఇక్కడ డివైడెడ్ బై 5 ఉంది కదా, మల్టిప్లై 5 చేస్తే మనకి ఏమవుతుంది 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా 9 సి మిగులుతుంది. అంటే ఒక్కొక్క నంబర్ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మల్టిప్లై 5. ఓకే, 36 × 5 అంటే మనం ఒక్కసారి ఆ నంబర్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు బోత్ సైడ్స్ కూడా ఆ నంబర్ అప్లై చేయాలి. లెస్ దాన్ 9/5 సి × 5 లెస్ దాన్ 45 × 5. ఇక్కడ చూడండి నోమినేటర్ 5 డినామినేటర్ 5, నోమినేటర్ 5 డినామినేటర్ 5 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ చూడండి 36 5 జా మల్టిప్లికేషన్ చేద్దాం. 5 6 జా 30, 5 3 జా 15, 15 ఒక 3 18, 180 లెస్ దాన్ 9c లెస్ దాన్ 45 5 జా 5 5 జా 25, 5 4 జా 20, 22 225. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి మనకి సి వాల్యూ కావాలి. ఇక్కడ 9 ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇప్పుడు డివైడెడ్ బై 9 చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి డివైడింగ్ 9 అంటే ఇక్కడ 180/9 నువ్వు ఒక్కదానికి అప్లై చేసావు అనుకోండి, ఇన్క్వాలిటీస్ యూతల 2 చోట్ల కూడా నువ్వు ఆ నంబర్ అప్లై చేయాలి. ఇదే ప్రాసెస్ ఇక్కడ. లెస్ దాన్ 9c/9 లెస్ దాన్ 225/9. 9 1 జా 9 2 జా 18 20. ఓకే, 9 9 క్యాన్సల్. ఇది 9 తో భాగం చేద్దాం, పోతుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 9 3 జా 9 2 జా 18. ఓకే, సారీ 9 2 జా 18. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది 4 వస్తుంది. 22 లో కల్లా 18 పోతే 4, 5 తిప్పుకుందాం. 9 5 జా 45 0 అంటే 9 1 జా 9 25 జా వచ్చింది. అంటే ఇప్పుడు ఏమొచ్చింది 20 degrees లెస్ దాన్ సి లెస్ దాన్ 25. అంటే మనకు వచ్చేసింది ఆన్సర్. ఏమొచ్చింది సెల్సియస్ స్కేల్ ఎక్కడ నుంచి అంటే ఫారెన్ హీట్ 68 డిగ్రీల నుంచి 77 డిగ్రీల్లో ఉంటే అప్పుడు సెల్సియస్ స్కేల్ మనకి 20 degrees నుంచి 25 degrees మధ్యలో ఉంటుంది సెల్సియస్. ఓకే, అంటే therefore ఇదే మన సొల్యూషన్. 20 degrees లెస్ దాన్ సి లెస్ దాన్ 25 degrees. ఇంకా మీరు ఏం రాసుకోవచ్చు, ద రేంజ్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ది డిగ్రీ సెల్సియస్ ఇస్ 20 degrees లెస్ దాన్ సి లెస్ దాన్ 25 degrees అని రాసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, క్లియర్ గైస్? ఇది ప్రాబ్లం అన్నమాట. ఒక్కసారి సిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, లీనియర్ ఇన్క్వాలిటీస్ లోని ఎక్సైజ్ 5.b లో సెక్షన్ 2 లోని 6th క్వశ్చన్ అన్నమాట. లాస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైతే అది చెప్తాను, స్కిప్ చేయకండి. IQ of a person given by the formula IQ equal to MA/CA into 100. ఇప్పటి వరకు నేను చదివేది క్వశ్చన్ కాదు, ఒక మ్యాటర్ అంతే, ఒక బాయ్ అండి. MA is a mental age and CA is a chronological age. ఓకే, ఇక్కడ వరకు ఒక మ్యాటర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా క్వశ్చన్ మనల్ని అడగలేదు, అంత క్వశ్చన్ అనుకోవద్దండి. ఇప్పుడు చదివేది క్వశ్చన్
18 less than equal to IQ less than equal to 140 for a group of 12 years old children, find the range of their mental age. మెంటల్ అంటే తిక్కగల అది కాదు ఇక్కడ. ఓకే, క్లియర్ గా చెప్తాను. అసలు ఇక్కడ మనకి ఒక ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది, IQ MA CA into 100 అని. ఇక్కడ మనల్ని సింపుల్ గా MA అనేది కనుక్కోమంటారు. ఇక్కడ చూడండి, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది మెంటల్ ఏజ్ అంటే MA అనేది కనుక్కోవాలి. ఓకే, అసలు ఏంటి IQ అంటే, అసలు MA అంటే ఏంది, CA అంటే ఏందో చెప్తాను. IQ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్, అంటే తెలివి ఒక సామర్థ్యాన్ని కనుక్కోవడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. దాన్ని ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అని మాట్లాడతాం. ఇది 100 తో సమానంగా కొలుస్తారు అనమాట. 100 కంటే ఎక్కువ ఉంది అనుకోండి తన IQ, చాలా తెలివైనడు అని అర్థం. 100 కంటే తక్కువ ఉంది అనుకోండి కొంచెం తెలివి తక్కువ అని, అంటే మరీ అంత కాదు, ఒక 90-80 మధ్యలో అనుకో ఓకే పర్లేదు, ఇంకా తక్కువ ఉంది అనుకోండి తెలివి తక్కువ అని అలా అని మాట్లాడతారు. IQ ఇప్పుడు మళ్ళా 100 నుంచి, అంటే 100 నుంచి 120 వరకు ఉంది అనుకోండి, ఓకే పర్లేదు తెలివైనడు. 120 కంటే ఎక్కువ ఉంది అనుకో చాలా తెలివైనడు, ఇంకా తెలివైనడు అని అలా అనమాట. అంటే 100 కంటే కిందికి ఉంది అనుకో కొంచెం తెలివి తక్కువ ఉంది. అదే 100 కంటే ఇంకా కొంచెం పెరుగుతాయి ఉంది అనుకోండి, అంటే అతని IQ లెవెల్ అంటే తెలివి ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. IQ అంటే ఏంటంటే ఒక మనిషి తెలివి సామర్థ్యం ఎంత ఉంది కనుక్కోవడానికి, ఎంత ఉంది అని చెప్పేదాన్ని ఈ IQ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అని మాట్లాడతాం. దాన్ని ఒక 100 తో పోలుస్తారు. ఆ 100 కంటే ఎక్కువ అంటే 120 పైన ఉందనుకోండి అతను చాలా తెలివైనడు. అదే 100 కంటే తక్కువ అంటే 90-80 అట్లా తక్కువ ఉందనుకో కొంచెం తెలివి ఉంది అంతే. ఓకే, మరి MA అంటే ఏంటి, మెంటల్ ఏజ్ అంటాం అనమాట. ఈ మెంటల్ ఏజ్ ఏంటంటే అసలు వయసుకి సంబంధం ఉండదు, కానీ చాలా తెలివిగా మాట్లాడుతుంటారు అనమాట పిల్లలు. ఇప్పుడు చిన్న పిల్లలకి ఎక్కువ మెంటల్ ఏజ్ అనేది ఉంటుంది అనమాట. మెంటల్ ఏజ్ అంటే నువ్వు ఏదన్నా అడుగు తప్ప సమాధానం చెప్పేస్తారు. వాళ్ళకి వాటి మీనింగ్స్ కూడా తెలియదు చిన్న చిన్న పిల్లలకి కదా. అంటే మనం ఏదన్నా గట్టిగా వచ్చినప్పుడు ఎందుకు వచ్చినా అని మనల్ని కొంచెం తిరిగి అంటుంటారు, రైట్. అంటే కొంచెం మెంటల్ ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అప్పుడు చిన్నప్పుడు ఏజ్ లో. ఇక్కడ ఏం చేస్తారు మెంటల్ ఏజ్ అంటే అతనికి ఉన్న వయసు కన్నా తనకి ఇంకా, అంటే ఇప్పుడు 10 ఏళ్ల వయసు ఉన్నాడు, ఓకే 10 ఏళ్ల వయసు ఉన్నాడు, 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లోళ్ళు అక్కడ మాట్లాడితే దానికి ఒక మెంటల్ ఏజ్ అనమాట. అంటే అతని మెంటల్ ఏజ్ 15 ఏళ్ళు అని అర్థం. అతనికి యాక్చువల్ గా ఉంది 10 ఏళ్ళే. బాగానండి, ఒక మనిషికి 10 ఏళ్ళు ఉన్నాయి. ఓకే, ఆ మనిషి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా మీకు అర్థమైతే చెప్పాలంటే సింపుల్ గా ఒక 6th క్లాస్ 7th క్లాస్ పిల్లోడు ఉన్నాడు. ఆ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లోడు 10th క్లాస్ ప్రాబ్లమ్స్ చేశారు అనుకోండి, ఏమంటాం చాలా తెలివైనడు వాడు అంటాం. అంటే ఇప్పుడు ఏంటి 10th క్లాస్ సాల్వ్ చేస్తాడు అంటే 10th క్లాస్ ఎంత ఏజ్ మాట్లాడవచ్చు, దాన్ని మెంటల్ ఏజ్ అని మాట్లాడతాం. అర్థమైందా? మెంటల్ ఏజ్ అంటే ఏం లేదు, తను ఉన్న వయసు కన్నా ఇంకా ఎక్కువ వయసు ఉన్నంత తెలివిగా మాట్లాడేదాన్ని ఈ మెంటల్ ఏజ్ అని మాట్లాడతాం అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళ వయసులో అక్కడ మాట్లాడినా అనుకోండి అతని వయసుకి తనకు సమానం అవుతుంది, దాన్ని మెంటల్ ఏజ్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇంకోసారి చెప్తాను ఎగ్జాంపుల్. 10 ఏళ్ల పిల్లోడు 15 ఏళ్ల పిల్లోళ్ళు అక్కడ మాట్లాడినాడు అనుకోండి, 10 ఏళ్ల పిల్లోడు తన మెంటల్ ఏజ్ వచ్చేసి ఆ 10 ఏళ్ల పిల్లోది 15 ఏళ్ళు అని అర్థం. అంటే తను మాట్లాడే సామర్థ్యాన్ని బట్టి ఆ మెంటల్ ఏజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, క్లియర్? సిఏ అంటే క్రోనాలజికల్ ఏజ్. క్రోనాలజికల్ ఏజ్ అంటే ఏం లేదు, ఇందాక మాట్లాడుకుంటే 10 ఏళ్ల పిల్లోడు అని అదే ఏజ్. ప్రెసెంట్ ఏజ్ అంటే ఇప్పుడు తను ఉంటున్న ఏజ్ క్రోనాలజికల్ ఏజ్ అని మాట్లాడతాం. అంటే ఈ క్రోనాలజికల్ ఏజ్ మంత్స్ ఇయర్స్ తో కొలుస్తాం అనమాట. ఇది పెద్ద విషయం ఏం కాదు. సిఏ అంటే క్రోనాలజికల్ ఏజ్ అంటే ఏం లేదు, మీకు ఒక్కటే అర్థం కావాల్సింది. ఇప్పుడు చూడండి 10 ఏళ్ల పిల్లోడు ఒక బాయ్ 15 ఏజ్ పిల్లోళ్ళు అక్కడ మాట్లాడినాడు అనుకోండి, అతని మెంటల్ ఏజ్ వచ్చేసి 15. అది సిఏ అంటే తన ప్రెసెంట్ ఏజ్ అని చెప్పొచ్చు ఇంకా మీరు. ఓకే, ఒక 10 ఏళ్ల పిల్లోడు 15 ఏళ్ల పిల్లోళ్ళు అక్కడ మాట్లాడిన అనుకోండి వీడు, అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. కొందరు పిల్లలు చాలా తెలివిగా మాట్లాడుతుంటారు అనమాట, మనం చెప్పలేము సమాధానాలు కూడా. ప్రాబ్లమ్స్ లో కానీ లేకపోతే స్కూల్లో కానీ ఎంత తెలివి అంత వాళ్ళకి చెప్తారు అంటారు. అలా అంతకంటే పెద్దవాళ్ళు అంటే నీకంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్న వయసు కంటే ఎక్కువగా తెలివిగా మాట్లాడుకో, దాన్ని మెంటల్ ఏజ్ అని మాట్లాడుకో. సిఏ అంటే తన ప్రెసెంట్ ఏజ్. ఓకే, తన ప్రెసెంట్ ఏజ్ అనమాట. ఓకే, క్లియర్? మరి ఆ మెంటల్ ఏజ్ ని మెంటల్ ఏజ్ బై సిఏ బై అంటే క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100 చేస్తే తనకి IQ పవర్ ఎంత ఉందో కనుక్కోవచ్చు. ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఏంది మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్. ఒక IQ లెవెల్ 80 నుంచి 140 మధ్యలో ఉందన్నమాట.
దాన్ని బేస్ చేసుకొని ఒక 12 ఏళ్ల పిల్లోనికి మెంటల్ ఏజ్ ఎంత ఉందో కనుక్కోమంటున్నారు. ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, క్లియర్. సొల్యూషన్ మీకు సింపుల్ గా రాసేస్తాను. ఇక్కడ మెంటల్ ఇక్కడ 12 years old చిల్డ్రన్ అంటే ఏంటి, మనకి సిఏ అంటే క్రోనాలజికల్ ఏజ్ అంటే 12 ఏజ్ అంటే సిఏ ఈక్వల్ టు 12 years అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఐక్యూ అనుకోని ఇక్కడ ఐక్యూ కి మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. 180 లెస్ దాన్ ఈక్వల్ టు ఐక్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 140 కదా. ఓకే, ఇప్పుడు కనుక్కోవాల్సింది మెంటల్ ఏజ్ కనుక్కోవాలి, మనం ఎంఏ కనుక్కోవాలి. ఓకే, ఐక్యూ ఐక్యూ ఫార్ములా ఏంది ఇవ్వడం జరిగింది, 80 లెస్ దాన్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ 100 లెస్ దాన్ ఈక్వల్ టు 140. ఓకే, ఇక్కడ ఐక్యూ బదులు మనకి ఇచ్చిన ఫార్ములా అనేది సబ్స్టిట్యూషన్ చేశాం. 80 లెస్ దాన్ ఈక్వల్ టు ఎంఏ మెంటల్ ఏజ్ మనం కనుక్కోవాల్సింది సిఏ. సిఏ అంటే ఎంత మనకి 12 years కదా. 12 into 100 లెస్ దాన్ ఈక్వల్ టు 140. ఓకే, ఇప్పుడు ఏంటి మనము ఇక్కడ మనకి ఎంఏ వాల్యూ కాదు, ఇక్కడ డివైడెడ్ బై 2 ఉంది. ఇప్పుడు మల్టిప్లైడ్ బై 12 చేస్తే ఏమవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ 12 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఆ ఎంఏ వాల్యూ కనుక్కోవడానికి మనం బోత్ సైడ్స్ అప్లై చేస్తాం. ఓకే, అంటే మల్టిప్లై 12 బోర్డ్స్ మొత్తం ఇంకా అంటే 18 into 12 లెస్ దాన్ ఈక్వల్ టు ఎంఏ by 12 into 100 into 12 less than equal to 140 into 12. ఓకే, క్లియర్. అంటే డినామినేటర్ 12 క్యాన్సిల్ చేసుకోవడం కోసం నేను మల్టిప్లై 12 చేస్తాను. మల్టిప్లై 12 చేస్తే ఇంకా బోత్ సైడ్స్ కూడా అప్లై చేయాలి. డినామినేటర్ 12 న్యూమరేటర్ 12 క్యాన్సిల్. 12 18 గా ఇక్కడ చూడండి 12 8 ఎంత మనకి 96 కదా. 12 8 ఎంత 96 0 ఉంది కాబట్టి 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ 12 క్యాన్సిల్ అయింది కాబట్టి ఎంఏ ఇంటూ 100 మిగిలింది. మనం అంటే ఆ ఎంఏ అనుకుంటే దాని చుట్టుపక్కల ఉన్న నంబర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. లెస్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనం చేయాల్సింది 14 into 12 2 4 జా 8 2 1 జా 2 ఇంటూ మళ్ళా 4 1 జా 4 1 1 జా 1 8 4 5 6 1 168 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. ఓకే, క్లియర్. ఇప్పుడు ఎమ్ పక్కన మనకి ఏం చేస్తుంది ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 ఉన్నప్పుడు మనం బై 100 చేస్తే 100 క్యాన్సిల్ అయిపోతుంది, ఎంఏ వాల్యూ వస్తుంది. ఇప్పుడు బై 100 చేస్తానంటే ఇటు పక్క కూడా మనము బై 100 చేయాలి కాబట్టి 916 by 100 లెస్ దాన్ ఈక్వల్ టు ఎంఏ ఇంటూ 100 by 100 లెస్ దాన్ ఈక్వల్ టు 1680 by 100. ఓకే, 100 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్. ఓకే, అంటే 10 లెస్ దాన్ ఈక్వల్ టు ఎంఏ వాల్యూ వచ్చేసింది లెస్ దాన్ ఈక్వల్ టు 168 by 10. ఓకే, ఇప్పుడు మనకి బైలో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయితే 2 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తాం. కానీ మనము ఏం చేయొచ్చు, సింపుల్ గా డినామినేటర్ లో మనకి 10 100 ఉంటే డెసిమల్ లో చేంజ్ చేసుకోవచ్చు సింపుల్ గా. అంటే ఇప్పుడు 10 అంటే ఎన్ని డిజిట్స్ పాయింట్ పెట్టచ్చు, 1 పాయింట్ కి అంటే 1 నంబర్ కి అంటే 9.6 లెస్ దాన్ ఈక్వల్ టు ఎంఏ లెస్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ 10 ఉంది అంటే పాయింట్ ఒక నంబర్ తర్వాత అంటే 16.8 అంటే తన మెంటల్ ఏజ్ వచ్చేసి 19.6 లెస్ దాన్ ఈక్వల్ టు ఎంఏ లెస్ దాన్ ఈక్వల్ టు 16.8 మధ్యలో తన మెంటల్ ఏజ్ అనేది ఉంది. therefore the range of the mental ఇక్కడ చూడండి the range of the mental age equal to 9.6 less than equal to MA less than equal to 16.8 అని రాస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. మెంటల్ ఏజ్ అంటే ఏం లేదు, 10 ఏళ్ల పిల్లవాడు 15 ఏళ్ల పిల్లోళ్ళు అక్కడ మాట్లాడితే తన మెంటల్ ఏజ్ వచ్చేసి ఆ 10 ఏళ్ల పిల్లోంది 15 ఏండ్లు అలాగనమాట. క్రోనికల్ ఏజ్ అంటే ఏం లేదు, తన ప్రెసెంట్ ఏజ్ నే క్రోనాలజికల్ ఏజ్ అని మాట్లాడతాం. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటే తెలివి ఎంత ఉంది కనుక్కోవడానికే మనం ఈ ఫార్ములా అనేది మాట్లాడతాం. అర్థమైంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. అంటే ఆన్సర్ అయిపోయింది. ఓకే, మెంటల్ ఏజ్ అనేది కనుక్కున్నాం. ఇంకా లాస్ట్ పాయింట్, therefore the range of the mental age equal to 9.6 less than equal to MA less than equal to 16.8 అని రాస్తే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. చూడదాకా అంటే నెక్స్ట్ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సర్సైజ్ 5.0 సెక్షన్ 3 2 క్వశ్చన్ ఉండే ఆ వీడియో సపరేట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ. చాలా మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీరు మన ఛానల్ లో ఇంకా అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. నో డౌట్.